హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి బీఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఇలా ప్రతిదీ కూడా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి అప్లై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని అప్లికేషన్ చేసుకోవాలి, లేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. రైట్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. కింద లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉన్నట్లయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి బీఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే ఇది 2025లో ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి చాలామంది అప్లికేషన్ కూడా చేసుకున్నారు. మన ఛానల్లో నోటిఫికేషన్ వీడియో అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా చేస్తాను, చాలామంది చూసి అప్లికేషన్ కూడా చేసుకున్నారు. అయితే ఇది కొత్త నోటిఫికేషన్ కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 4 రకాల పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసరికి ఎంఎస్డబ్ల్యూ కుక్, నెక్స్ట్ మేషను, ఆ తర్వాత బ్లాక్ స్మిత్, నెక్స్ట్ మెస్ వెయిటరు. ఈ పోస్టులకు సంబంధించి ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కు సంబంధించి చూద్దాం. కుక్లో మనకి యూఆర్లో 77 పోస్టులు అయితే ఉన్నాయి, ఓబీసీలో 15 పోస్టులు, ఎస్సీలో 30 పోస్టులు, ఎస్టీలో 18 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 7 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 147 పోస్టులు అయితే ఉన్నాయండి. అయితే మనకి బ్యాక్లాగ్ పోస్టులతో సహా 153 పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ మనకి ఎంఎస్డబ్ల్యూ మ్యాసన్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే యూఆర్లో 81 పోస్టులు అయితే ఉన్నాయి, ఓబీసీలో 51 పోస్టులు అయితే ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో 22 పోస్టులు, ఎస్టీలో 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 10 పోస్టులు, టోటల్గా 168 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి బ్యాక్లాగ్ పోస్టులతో కనుక మనం చూసినట్లయితే 172 పోస్టులు అయితే ఉన్నాయండి. నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ బ్లాక్ స్మిత్ కనుక చూసినట్లయితే యూఆర్లో 41 పోస్టులు, ఓబీసీలో 9 పోస్టులు, ఎస్సీలో 8 పోస్టులు, ఎస్టీలో 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లో 2 పోస్టులు అయితే ఉన్నాయి. టోటల్గా 64 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక బ్యాక్లాగ్ పోస్టులతో సహా మనకి 11 పోస్టులు యాడ్ చేసుకుంటే 75 పోస్టులు అయితే ఉన్నాయండి ఈ ఎంఎస్డబ్ల్యూ బ్లాక్ స్మిత్లో. రైట్, నెక్స్ట్ మనకి మెస్ వెయిటర్కి సంబంధించి పోస్టులు కనుక చూసినట్లయితే మనకి యూఆర్లో 6 పోస్టులు అయితే ఉన్నాయి, ఇక ఓబీసీలో 5 పోస్టులు, ఇక ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్లో ఎలాంటి పోస్టులు అయితే లేవు. టోటల్గా 11 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక బ్యాక్లాగ్లో కూడా ఎలాంటి పోస్టులు అయితే లేవు కాబట్టి మనకి 11 పోస్టులు అయితే ఈ మెస్ వెయిటర్లో రిక్రూట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 411 పోస్టులు అయితే రిక్రూట్ చేస్తున్నారు. కాబట్టి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంది అన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. చాలామంది తక్కువ పోస్టులు అనేసి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, చాలా మంచి జాబ్స్ అని చెప్పొచ్చు. కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో చెప్తాను కాబట్టి ఎప్పుడు కూడా స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ కనుక చూసినట్లయితే ఎవరైతే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు ఉంటారో వారు 50 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే మనకి అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటే ఓబీసీ వాళ్ళకి చూసుకుంటే 50 రూపీస్. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎలాంటి ఫీ అయితే లేదు, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మినిమం ఏజ్ కనుక చూసినట్లయితే 18 ఇయర్స్ నుండి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా మ్యాక్సిమం ఏజ్ కనుక చూసినట్లయితే 25 ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి, మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సంబంధించి రిలాక్సేషన్ అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. రైట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక మనం చూసినట్లయితే ఎవరైతే కుక్ పోస్టులకి అప్లికేషన్ చేసుకుంటారో వారు సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ మ్యాసన్ కనుక చూసినట్లయితే ఎవరైతే 10th పాటు ఐటీఐ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ మ్యాషన్ పోస్ట్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకా ఐటీలో మనకి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అలాగే బ్రిక్స్ మ్యాషన్లో మనకి ట్రేడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ బ్లాక్ స్మిత్ కనుక చూసినట్లయితే ఇది కూడా సేమ్ 10th పాటు ఐటీఐ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఎవరైతే బ్లాక్ స్మిత్ లేదా
టెక్నాలజీకి సంబంధించి ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి మెస్ వెయిటర్కి సంబంధించి ఎవరైతే అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో వారైతే సింపుల్గా 10th పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి అనేది మనం డీటెయిల్డ్గా కనుక చూసినట్లయితే ఎవరైతే ఇండియన్ నేషనల్స్ వారు ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. అందులో మనకి మేల్స్ ఓన్లీ, అంటే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ చేసుకోవాలి. దయచేసి ఈ వీడియోని ఎవరైతే లేడీస్ చూస్తున్నారో వారు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. రైట్, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే మీకు మన వాట్సాప్ గ్రూప్లో ఇస్తాను. మన వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు కూడా అప్డేట్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఎగ్జామినేషన్ సంబంధించి. అలాగే ఎటువంటి నోటిఫికేషన్ పడినా సరే మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి మన వాట్సాప్ గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేస్తే మీకు లింక్ అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తాను కాబట్టి చూసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ఒక్కొక్కటిగా డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోండి. రైట్, ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూసినట్లయితే అప్లికేషన్ చేసుకోవడానికి ఇంకా డేట్స్ అయితే రాలేదండి. ఇది షార్ట్ నోటీస్ అయితే రావడం జరిగింది. ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రావాలి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయిన వెంటనే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేస్తాను, అప్లికేషన్ ప్రాసెస్ కూడా చేస్తాను ఆ వీడియోలోని. కాబట్టి ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాన్ని బట్టి ప్రాసెస్ వీడియో చేయాలా వద్దనేసి చెప్తాను. రైట్, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆ వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. రైట్, ఇది మరి నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తే ఇస్తాను. ఓకేనా? రైట్, దయచేసి ఇంకా ఈ వీడియో ఎవరైతే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయట్లేదు. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి నోటిఫికేషన్ పడినా సరే మీకు వెంటనే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ ఉంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకుంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.